హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇట్టి మాని మేడ్ ఇన్ చైనా. ఫస్ట్ అయితే ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే మన ఛానల్లో హాలీవుడ్ తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ అండ్ సౌత్ డబ్బింగ్ మూవీ రివ్యూస్ కూడా వస్తుంటాయి. కొంచెం సపోర్ట్ ఇస్తే మాకు కూడా హ్యాపీనే కదా. ఈ మూవీ ఎప్పుడో 2019లోనే రిలీజ్ అయింది. బట్ ఇప్పుడు దీన్ని తెలుగు డబ్బింగ్ చేసి ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ తీసుకొచ్చారు. తెలుగు డబ్బింగ్ అయితే యావరేజ్ ఉంది. అసలు మోహన్ లాల్ గారికి వాయిస్ అయితే సెట్ అవ్వలేదు. ఈ మూవీని అప్పట్లో 12 కోట్లతో తీశారంట. 35 కోట్లు వసూలు చేసి కమర్షియల్గా బిజినెస్ పరంగా కూడా సక్సెస్ అయింది. అలా అవ్వడానికి కారణం కూడా మోహన్ లాల్ గారే. 2 hours 40 minutes ఉంది. పెద్ద సినిమాని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు, ఇబ్బంది ఏం లేదు. మరి మూవీ చూశాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నచ్చలేదు భయ్య. ఇదొక కామెడీ డ్రామా మూవీ. చాలా చిన్న పాయింట్ని తీసుకొచ్చి లాస్ట్లో ఏదో ఒక చిన్న మెసేజ్ ఇవ్వడం కోసం 2 hours 40 minutes అయితే లాగారు. నాకైతే చాలా విసుగొచ్చింది. మోహన్ లాల్ గారి నుండి యాక్షన్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ మూవీలో ఫైట్స్ ఏమిలో యాక్షన్ లేని ఒక సినిమాను తీయాలని ఈ మూవీని అయితే తీశారు. జస్ట్ ఫర్ ఫ్యూ కామెడీ సీన్స్ కోసం మోహన్ లాల్ గారి కోసం చూడాలంతే. అండ్ దీనికి డైరెక్టర్ ఎవరంటే జిబీ జోజ్. ఇదే ఫస్ట్ అండ్ ఫైనల్ మూవీ. తర్వాత ఏ ఒక్క మూవీని కూడా అతను తీయలేదు. ఈటీవీ తెలుగు డబ్బింగ్ సినిమాలు తీసుకురావడం ఏమాత్రం తప్పులేదు. బట్ మంచి మూవీస్ ఓల్డ్ అయినా పర్లేదు, తెలుస్తుంది కదా. ఇప్పుడు కొత్త సినిమా అంటే తెలియదు కానీ బట్ ఓల్డ్ మూవీస్ బాగున్నాయో లేదో అనేది చాలామందికి తెలుస్తుంది. సో అలాంటి మూవీస్ తీసుకొచ్చి డబ్బింగ్ చేస్తే బాగుంటుంది. ఐఎండిబి రేటింగ్ కూడా 4.4 ఉంది. హాలీవుడ్ మూవీస్కి ఐఎండిబి రేటింగ్ చాలా బాగుంటుంది అని అనుకుంటాం. బట్ సౌత్ డబ్బింగ్ మూవీస్ కూడా ఉంటాయి. సౌత్ మూవీస్ ఉంటాయి కదా, ఏ ఫ్లాప్ మూవీ అయినా చూడండి ఐఎండిబి రేటింగ్ 5 దాటే ఉంటుంది. దీనికి 4 మాత్రమే ఉందంటే ఇంకా మూవీ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో మన హీరోకి చాలా ఏజ్ అయినా సరే పెళ్లి కాదు, 36 సంబంధాలు చూస్తాడు కానీ పెళ్ళి అవ్వదు. బట్ ఒక సిచ్యువేషన్ వల్ల పెళ్లి చేసుకోవాల్సి వస్తే ఎవరిని పెళ్లి చేసుకుంటాడు అనేది మూవీలో చూస్తారు. మేడ్ ఇన్ చైనా అంటే తన ఫాదర్ గురించి ఒక సీన్ ఉంటుంది చైనాలో, అది ఫస్ట్ చూపిస్తారు. అది ఒకటే చూపిస్తారు. అండ్ హనీ రోజుని కూడా హీరోయిన్ అనుకున్నా, అసలు ఒక 5 minutes కూడా లేదండి ఆమె క్యారెక్టర్ అయితే. జస్ట్ ఒక కామెడీ రోల్ అంతే. అండ్ రాధిక గారి క్యారెక్టర్ అయితే బాగుంది. అండ్ కొన్ని ఫ్యామిలీ ఎమోషన్స్, ఒక మెసేజ్ ఇద్దామని లాస్ట్ వరకు వెయిట్ చేపిస్తారు. అది కూడా నేను ఆల్రెడీ గెస్ట్ చేసా ఆ ట్విస్ట్ని, ఇదేదో జరుగుతుందని అర్థమైపోద్ది. సో అంతకు మించి అయితే ఏం లేదు. ఓల్డ్ మూవీ కాబట్టి అంత పర్ఫెక్ట్గా నాకేం అనిపించలేదు. టెక్నికల్ క్వాలిటీస్ మాత్రం బాగున్నాయి. మ్యూజిక్ బాగుంది. పాటలు మాత్రం వినడానికి చూడడానికి కూడా కష్టమే. ఫైనల్గా మోహన్ లాల్ గారి మీద వీరాభిమానంతో చూడాలంటే మూవీని చూడాలి తప్ప మూవీలో పెద్ద మ్యాటర్ అయితే లేదు అని నాకు అనిపించింది. ఇంకా లాంగ్ రన్ టైం కూడా అనిపిస్తుంది. 2 hours 40 minutes అంటే కొంచెం చూసుకోవాలి మరి అంతే. రేటింగ్ ఇవ్వాలంటే మాత్రం 2/5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.